అమ్మయ్య, భుక్తాయాసం ఎక్కువైపోయింది. మరి ఈ నెలలో ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? మేకని, గొర్రెని, పీతని, చేపని, పాకేవి, నడిచేవి, దొల్లేవి, ఈదేవి, ఇలా ఒకటేటి అవును అన్నిటిని కోసి ఎవరు ఎక్కువ పెడితే వాడు ఆడికి తృప్తిగా ఉంటుంది. ఏదో ఒక మనం ఆతిథ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాపం మనమేమో డైటింగ్ చేస్తూ ఈ షుగర్కో బీపీకో అది ఇంకోటో డాక్టర్ అది తినొద్దు ఇది తినొద్దు ఇలా చెప్తూ ఉంటాడు. అవును ఇట్లాగా వాటిని అన్నిటిని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఒగ్గబట్టుకొని కూర్చుంటాం. ఈ ఒక్కరోజే కదా అని ఫంక్షన్ లోనే ఇంట్లో 1 month చేసిన డైటింగ్ అంతా ఒక రోజులో అయిపోతుంది. అక్కడికి వెళ్ళిపోద్ది. వీటి లెవెల్స్ అన్ని మారిపోతాయి. అవును మళ్ళా డాక్టర్ ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అని మళ్ళీ తిడతాడు. మన షుగర్లు పెరిగిపోతాయి, బీపీలు పెరిగిపోతాయి. ఐస్ క్రీమ్ లాస్ట్ లో ఐస్ క్రీమ్ ఒకటి లాగేస్తుంటది. ఇవాళ ఎక్కువైపోయింది. నిన్న నాకు ఫంక్షన్ లోనే 3-4 రకాలు తినేసాను. నిన్న ఈవినింగ్ మాకు గెట్ టుగెదర్. ఇవాళ ఫంక్షన్ లో మళ్ళీ తినేసా. అలా రేపు ఎల్లుండే ఒక ఫంక్షన్ ఉంది. ఈ మ్యారేజ్లు వరుసగా ఉన్నాయి. పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళే పిలుస్తారు, రండి దయచేయండి మేము చేసినవి అన్ని తినండి. అది మరి అది ఇవ్వాలి, అంతవరకు ప్రాబ్లం లేదు. మనం పెట్టినవి అన్ని వాడు తినటం లేదు, వాడు చూసావా పట్టించుకోలేదు అని బాధపడిపోవడం కంటే మన మర్యాద మనం చేయడం వరకే ఇంపార్టెంట్. వాళ్ళు ఆశీర్వచనం ఇంపార్టెంట్ తప్ప వాళ్ళు తినలేదని మనం తప్పు పట్టుకోకూడదు. అరేంజ్ చేయడం వరకు ఓకే, నీ స్తోమతను బట్టి అరేంజ్ చేస్తాం. మనకి ఏది కావాలో అదే తీసుకోవాలి. అవునవును తీసుకుంటాం మనం. వాళ్ళు ఇన్ని రకాలు చేయించాం, వాళ్ళు ఎవరు సరిగ్గా తినలేదని ఫీల్ అవ్వకూడదు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లేని మనుషులు లేరు. 40 వచ్చేసరికి వచ్చేస్తున్నాయి ఇవన్నీ. థైరాయిడ్ థైరాయిడ్లు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, కవల పిల్లలు, బీపీ, షుగర్ పిల్లలు తినేస్తుంటే వారు వేటు మోకాలు పట్లు. అక్కడేమో వాళ్ళు ఏమనుకుంటారని మనం మనమేమో రిక్వెస్ట్ చేయకపోతే బాగోదు కదా అని వాళ్ళు వీళ్ళు ఎవరు తిన్నావా లేదా అని అడగలేదు అంటాం మళ్ళీ. అందువల్ల పాపం ఏమో తిన్నారా, ఇది తినండి, ఇది బాగుంటుంది, అది తినండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి. కొంతమంది పట్టుకెళ్ళి ఆ ప్లేట్లలోని వడ్డించేస్తారు కదా, అలా మాత్రం చేయకూడదు. అవును, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. తీసుకొని మర్యాద చేయడం వరకు పర్వాలేదు, కానీ బలవంతం చేయకూడదు. ఇది తినండి, ఇది తినండి, ఇది వేసుకోండి, ఇది వేసుకోండి. ప్లేట్లు వద్దంటున్నా సరే వేసేస్తారు కొంతమంది. అలాంటివి చేస్తే మటుకు మాత్రం అది హెల్త్ ఇది వరకు చెయ్యి అడ్డు పెట్టిన చేతి మీద వేసారు, ఇప్పుడు వేయట్లేదండి. ఎందుకంటే అందరికీ ఇదే సమస్యలు ఎక్కువైనాయి కదా, ఆరోగ్య సమస్యలు ఎక్కువైంది నుంచి మానేరు ఆ పద్ధతి. కానీ ఐటమ్స్ పెడుతున్నారు, తినండి. నాకు ఏమేస్తుంది, ఇంకా 4-5 ఉన్నాయి. నువ్వు పర్వాలేదు, నువ్వు తప్పించుకుంటా, నువ్వు రావు కదా కొన్ని ఫంక్షన్స్ కి. నిన్న ఫంక్షన్ నువ్వు రాలేదు, ఇంకా రేపు ఎల్లుండో జరిగే పెళ్ళిళ్ళకి దేనికి రాను నేను. నీకు పర్వాలేదు, నాకు బాగా తేడా చేస్తుంది బయట ఫుడ్. అవునవును, నేను వెళ్ళాలి. వెళ్ళి అక్కడేమో ఉత్తి మజ్జిగాన్నం తిన్నాం అనుకో, అంటే ఇష్టం లేదు వీళ్ళకి, అందుకని తినలేదు అనుకుంటారని భయం. అవును, అందువల్ల అన్ని తింటే మన హెల్త్ ప్రాబ్లం. అవును, ఏదేమైనా ఓకే, ఎదుటివాడు ఎలా ఉంటాడు అనేది పక్కన పెడితే మనం ఎదుటి వాళ్ళని బలవంతం చేయకూడదు, మర్యాద చేయాలి. కానీ